శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారు ఫిబ్రవరి 17, 18 ఈ 3 పేర్లు ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కుంభరాశి వారు మీ జీవితంలో ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, లేకపోతే మీరు చాలా విషయాలు మిస్ అవుతారు. అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలో, ఇటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదాలు ఏమిటో ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ఓపిక, సహనం అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఏ విషయంలో కూడా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలైతే ఉంటాయి. అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వెచ్చిస్తూ ఉంటారు. ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం, అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు కలిసి రావడం, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికపరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి. అయినప్పటికీ కూడా కొంత సమయం ఓపిక అనేది మీకు చాలా కష్టం. ఇక మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రాయండి. వాటి కోసం చాలా శ్రమ పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం, ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన అనేది ఉంటుంది, ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు. కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు. కానీ కొంతమంది జీవితాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ చేయడం, పార్ట్ టైం జాబ్ చేయడం, ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ కూడా 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బుని సంపాదిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారి జాతకంలో కూడా ఇది ఉంది. కానీ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమ పడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో తరచూ కూడా విభేదాలు సంభవిస్తూ ఉంటాయి. స్త్రీలైనా పురుషులైనా ఈ రాశి వారు ఈ 3 పేర్లు గల స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీకు కుదురుతుగా కూర్చుకోకుండా నిలవనివ్వకుండా ఉంటాయి. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మేరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. పర్సనల్ విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి. అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలే స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ విషయాలను అస్సలు చెప్పకూడదు. లేనిపోని విషయాలను, ఇబ్బందులను మీరైతే కనుక తెచ్చుకోకూడదు. షూరిటీ సంతకాలు చేయడం ద్వారా కానీ ఇటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అలాగే మరొక స్త్రీ ఎవరంటే కనుక ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వారి పేరు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని ఆర్ అనే అక్షరంతో ఉన్న స్త్రీలు మీరైతే మాట్లాడినా, పలకరించినా, వారికి ఉన్నటువంటి సమస్యలు మీతో చెప్పుకున్నా అందులో నిజానిజాలు ఎంతో తెలుసుకొని మీరు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలి. మిమ్మల్ని లోబరుచుకొని మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని వారి చేతుల్లో తీసుకొని అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు ఈ 3 పేర్లు గల స్త్రీలతో కనుక జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలలో పడిపోతారు. మీరైతే కనుక జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మిగిలిన అన్ని పరిస్థితులు కూడా మిశ్రమంగా కనిపించే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.